नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज साबिक़ा KDCC चेयरमैन व साबिक़ रुकन असम्बली करनूल SV मोहन रेड्डी की अहलिया SV विजया मनोहरी ने अपने रेसिडेंस में यानी कि अपने मकान पर एक बुक को जो है लॉन्च किया, एक किताब की लॉन्चिंग अमल में लाई। इस मौके पर उन्होंने कहा कि चंद्रबाबू नायडू ने आंध्र प्रदेश की अवाम को धोखा दिया है। उन्होंने कहा कि पिछले साल जो वादे अवाम से किए गए थे वो पूरे नहीं किए गए। उन्होंने कहा कि चंद्रबाबू नायडू अनारकी रूल्स फॉलो कर रहे हैं, अपनी मनमानी चला रहे हैं और अगर कोई आवाज़ उठाता है तो उनके ख़िलाफ़ इलीगल केसेस, गैर कानूनी जो है केसेस बन रहे हैं और मर्डर केसेस भी जो है अवाम पर लगा रहे हैं। उन्होंने कहा कि इस एक साल के रूलिंग में तेलुगु देशम पार्टी ने कुछ नहीं किया। उन्होंने कहा कि उनके दौर इक़्तिदार में अवाम पर जो रेप्स और अटैक्स बहुत बड़ी तादाद में बढ़े हैं। मज़ीद उन्होंने कहा कि अगर जर्नलिस्टों के ख़िलाफ़ भी जो है इलीगल केसेस लगाए जा रहे हैं, सोशल मीडिया के जो इन्फ्लुएंसर्स होते हैं उनके ख़िलाफ़ भी जो है केसेस लगाए जा रहे हैं। उन्होंने कहा कि फ्री बस सर्विस भी नहीं मुहैया कराई गई और 15,000 रुपये जो ख़वातीन को 1,500 रुपये जो ख़वातीन को देने की बात कही गई थी वो भी नहीं की और जो ये होते हैं तलबा के लिए अम्मावड़ी है वो भी आधे से ज़्यादा बच्चों में नहीं दी गई। इस तरीके के इल्ज़ामात SV मनोहरी ने लगाए हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। వాయిస్ పెడతాను చాలా చిన్నది నాకున్న వాళ్ళు చిన్నగా అయిపోతుంది నాకు వచ్చి గోపాల్ కొద్దిగా కింద मैं करा बोल जय जगन जय जगन కూటమి ప్రభుత్వం SV మోహన్ రెడ్డి గారి నాయకత్వం SV విజయ మనోహర్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ కూటమి ప్రభుత్వం నశించాలి కూటమి ప్రభుత్వం నశించాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ SV మోహన్ రెడ్డి రానా వచ్చే 4 వచ్చారు గ్రూప్ నా పక్కన కూడా రావాలి కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. మరి ఏడాది కాలంగా మనం తరచి చూసుకుంటే ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ ఉన్నారు, పోల్చి చూసుకుంటా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఏ విధంగా అరాచక పాలన, విధ్వంసకర పాలన సాగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు
వీళ్ళు చేసిన ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను గురించి, వీళ్ళు చేసిన అరాచకాలను గురించి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లీగల్ సెల్ వాళ్ళు ఈ బుక్ తీసుకొని రావడం జరిగింది, పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. దీంట్లో మరి ప్రతి ఒక్కరి సాక్ష్యాధారాలతో సహా దీంట్లో మనము పుస్తకం రూపంలో తీసుకొని వచ్చినాము. ఈ బుక్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది, ఫిజికల్గా కానీ లేదా డిజిటల్ రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది. అందరూ గమనించాలని చెప్తా ఉన్నాము. సూపర్ 6 పథకాలతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 అని చెప్పని ఏ పథకము లేకుండా ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి నిన్న తల్లికి వందనం అని చెప్పని ఒకటేదో హడావిడిగా లాంచ్ చేసినారు. కాకపోతే దాంట్లో 30 లక్షల మంది తల్లులకు పంగనామం పెట్టినారు. తర్వాత కొంతమందికి అయితే ఎన్ని విధాలు, ఒక తల్లికి అయితే 64 మంది పిల్లలు ఉన్నారని, ఇంకొకరికి 94 మంది పిల్లలు ఉన్నారని చెప్పని ఇట్లా అంతా తప్పుడు తడకలుగా రిపోర్ట్లు ఇచ్చేసి ఆ తల్లికి వందనాన్ని కూడా సగానికి సగం మందికి కోత పెట్టినారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, అది జరగలేదు. ఆడబిడ్డల నిధి అని చెప్పని 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో వేస్తా అని చెప్పినారు. ఇంతవరకు వాళ్లకు జరగలేదు. నిరుద్యోగ భృతి అని చెప్పని నిరుద్యోగులందరినీ మోసం చేశారు. ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఇంతవరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. దానికి బదులు దాదాపుగా 3 లక్షల మంది వాలంటీర్లను అయితేనేమి, ఈ రేషన్ వెహికల్దారులను అయితేనేమి నిరుద్యోగులుగా చేసినారు. ఈ రకంగా ప్రభుత్వము ఏర్పడి ప్రతి ఒక్కటి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చకుండా ఉండి మహిళల మీద, పిల్లల మీద అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏ రోజు పేపర్ చూసినా చిన్న పసిపిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. మరి జర్నలిస్టుల మీదనైతేనేమి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదనైతేనేమి అరాచకపు కేసులు పెట్టి వాళ్ళను ఒక్కొక్కరి మీద 18-20 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, స్టేట్ అంతా తిప్పుతూ ఒక రకమైన విధ్వంసకర పాలన సాగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా అని చెప్పని, ప్రజల కోసం అని చెప్పని మేము ఈ పుస్తకాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మరి ప్రజలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లకు అండగా ఉంటుంది. వాళ్ళకి జరిగిన మోసాల గురించి మేము ఎప్పుడు, మీకు జరిగిన మోసాల గురించి వీటికి ఎప్పుడు ఎలుగెత్తి చాటడానికి మేము ఉంటాము. మీరు ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పని, మాతో పాటు నడవాలని చెప్పని కోరుతున్నాము.